ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షారోన్ స్టోరీస్. ఇది వచ్చేసి పార్ట్ 2 వీడియో అనమాట మా ట్రిప్ది. మీరు ఫస్ట్ వీడియో చూడకపోయి ఉంటే మాత్రం కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. వీడియో అన్ప్లాన్డ్ గా వచ్చాం కదా, అసలే ఫుల్ వర్షం, ఫుల్ స్నో, అసలు చాలా ఘోరంగా ఉందని ఇంకా వాల్మార్ట్ లో ఇది ఒక నైట్ ప్యాంట్ తీసుకున్నా. నేనేమో అన్ని షార్ట్స్ వేసుకుని వచ్చా, సమ్మర్ కదా సమ్మర్ అని చెప్పి. తెలిసింది వచ్చిన తర్వాతకి తప్పు చేసా అని చెప్పి. క్యాంపింగ్ గ్రౌండ్ గురించి మాట్లాడడానికి ఇక్కడ ఒక స్టాల్ ఉంటే వచ్చాము. అక్కడ బోట్స్ లో అయితే రిజర్వేషన్ మ్యాండేటరీ అని చెప్తున్నారు, బట్ మాకు ఐడియా లేదు, ఒకసారి అడగాలి వీళ్ళని. Hi, is there any slots available? Not in the campsite itself, but we do have our overflow parking lot where you guys can camp overnight. However, you have to be self-contained, so you can't camp there. You have to sleep in the car, or if you have a trailer. We are sleeping in the car. Yeah. You can actually stay in our overflow parking lot if you would like. Okay. Yeah, it's just $35 for the night. Okay. Is there washrooms available here? Yeah, for sure. So there is a day use washroom you'll see down there. Okay. Did you guys drive down there yet? Yeah, we have been there. Yeah, you'll see it's kind of like at the end. And then we also have showers if you need, but you will have to come into the campground to use them. And that's fine if you're staying down there. ఇది వచ్చేసి మేము వచ్చిన క్యాంపింగ్ గ్రౌండ్ లో వాష్రూమ్స్ అన్నమాట, షవర్ రూమ్స్. లోపల షవర్స్ ఉన్నాయి, నీట్ గానే ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక టేబుల్, మేబీ డ్రెస్సెస్ అవి పెట్టుకోవడానికి ఒక టేబుల్. ఇక్కడ వచ్చేసి మిర్రర్స్ ఉన్నాయి, కొంచెం ఫ్రెష్ అప్ అవ్వడానికి. కానీ మంచిగా హాట్ వాటర్ బాగా వస్తుంది, బాగుంది. చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. $35 కానీ ఇవన్నీ ఇస్తున్నాడంటే చాలా బెటర్. ఆన్లో ఉంది అసలు, ఇది అప్పుడు కాలింది. ఇది ఇప్పుడు అసలే చలిగా ఉంది కదా. ఇక్కడ మొత్తం ఎట్లుంటది ఏంటి అనేది నేను చూపిద్దాం అనుకున్నాను, కానీ మొత్తం చాలా చీకటిగా ఉంది. అసలు కనీసం లైట్స్ కూడా ఏం లేవు. అందుకే నేను ఇక్కడ చుట్టూ ఏముంది ఏంటి ఎట్లుంది అనేది నేను చూపిలే. బట్ రేపు మార్నింగ్ మీకు మొత్తం చూపిస్తా ఈ ప్లేస్ ఎట్లుంది అనేది. కరెక్ట్ గా మేము లేక్ పక్కన తీసుకున్నాం అన్నమాట, చాలా బాగుంది. సో ఈ రోజుకైతే గుడ్ నైట్, బాయ్. ఇక్కడ చూస్తున్నారు కదా, సో నైట్ అయితే మేము ఇక్కడే కార్ పార్క్ చేసేసాము, చేసి ఇక్కడే పడుకున్నాము. ఇక్కడ చాలానే ఉన్నాయి. ఇది మొత్తం ఏంటి అంటే కార్తో క్యాంపింగ్ చేసేవాళ్ళు అనమాట. ఇక్కడ ఒక ఆర్వీ ఉంది, ఆర్వీ క్యాంపర్ వ్యాన్ అంటారు వీటిని. ఇదేంటి అంటే లోపల బెడ్స్ ఉంటాయి అండ్ ఆల్సో వాష్రూమ్స్, కిచెన్ అన్నీ ఇందులోనే ఉంటాయి. ఇంకా అందులోనే కుక్ చేసుకొని అందులోనే తిని పడుకోవచ్చు అనమాట. మనము ఇలా ఇవి రెంట్కి తీసుకోవచ్చు. కాకపోతే మాకు దీని గురించి ఐడియా లేదు. అండ్ ఆల్సో ఇది పెద్ద వెహికల్, ఎప్పుడు డ్రైవ్ చేసి కూడా లేము. మా దాంట్లో ఎవ్వరూ డ్రైవ్ చేయలేరు అని చెప్పి ఇక ఇది రిస్క్ ఎందుకు అన్నట్లు మేము కార్స్ తీసుకొని వచ్చాము. అండ్ ఈ ప్లేస్ వచ్చేసరికి కెలోనాలో బీర్ క్రీక్ క్యాంపింగ్ గ్రౌండ్ అనమాట మేము వచ్చింది. సో ఇది చాలా పెద్దది, 145 స్లాట్స్ ఉన్నాయట మొత్తం ఇక్కడ. అంటే 145 వెహికల్స్ క్యాంప్ చేసుకునే అంత స్పేస్ ఉంది. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ పైనంతా చాలా ఎండిపోయినట్లుగా చెట్లు ఏమీ లేవు, చూసారా? ఇంతకుముందు మీరు న్యూస్లో వినుంటే కెనడాలో మొత్తం బీసీలో వైల్డ్ ఫైర్స్ వచ్చేసాయి, మొత్తం అడవులు తగలబడిపోతున్నాయి, మంటలు వచ్చేసాయి అని చెప్పి విన్నారా?
అది ఇక్కడ జరిగింది ఈ కెలోనానే అన్నమాట. చాలా వరకు మొత్తం మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే అన్ని ఎండిపోయి ఉన్నాయి పైన ట్రీస్. ఇప్పుడు మళ్ళీ అంతా సెట్ చేశారు మొత్తం. వీళ్ళకి ఇంకా దీని మీదే టూరిజం మీదే కాబట్టి వీళ్ళది ఆధారపడి ఉంది. మళ్ళీ అన్నీ బ్యాక్ టు నార్మల్ అయితే అయినాయి. కొన్ని రైడ్స్ కానీ అలాంటివి కొన్ని ఆపేశారట, కొన్ని కంట్రోల్ చేశారు మొత్తంకి. సో ఇదన్నమాట గ్రౌండ్. అండ్ ఇక్కడ మీకు బెంచెస్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ మనం కుక్ చేసుకోవచ్చు. కొంతమంది ఇప్పుడే బోటింగ్కి కూడా వెళ్తున్నారు చూడండి. ఇక్కడ మనం కుక్ చేసుకోవచ్చు. అండ్ అటు సైడ్ వెళ్ళి అసలు వాష్రూమ్స్ కానీ ఇగో మీరు ఇటు సైడ్ చూస్తే అటు సైడ్ వ్యాన్లు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ మాకు షవర్ రూమ్స్ వాష్రూమ్స్ రెండు ఉన్నాయి. మీరు ఆల్రెడీ చూసారు కదా, ఇప్పుడు నేను షవర్ రూమ్ వాష్రూమ్ అవన్నీ పెట్టాను. అది వచ్చేసి ఇక్కడ కుక్ చేసుకొని ఇందులోకి వెళ్ళి మనము ఎంజాయ్ చేయాలి. బోటింగ్ కావాలంటే బోటింగ్ చేసుకోవచ్చు, లేకపోతే వ్యూ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ చూసారా, ఇది వాళ్ళ పర్సనల్ బోట్ తెచ్చుకొని చిన్న బాబుని తీసుకొని వెళ్తున్నారు వాళ్ళు బోటింగ్ చేయడానికి. కయాకింగ్ అంటారు అనుకుంటా దీన్ని. చాలా బాగుంది కదా లొకేషన్. చూశారు కదా లేక్ పక్కన మేము ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాం అనేది. నేను ఇప్పటి వరకు అనుకునేదాన్ని మూవీస్లోనే ఉంటాయి ఇట్లా ప్లేసెస్, పొద్దున్నే లేవంగానే మంచి వ్యూని ఎంజాయ్ చేసేవి, ఇవన్నీ అసలు రియల్ లైఫ్లో ఉంటాయా అని చెప్పి అనుకునేదాన్ని. బట్ నేను ఇక్కడికి వచ్చాక ఎక్స్పీరియన్స్ చేశాక అనిపించింది అరే ఇలాంటి ప్లేసెస్ చాలానే ఉన్నాయి అని చెప్పి. అసలు నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. ఈ వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ మేమైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసాము. మొత్తం వంట చేసుకున్నాం కదా, అది ఇక్కడికి వచ్చి వాష్ చేయడానికి నేను అవన్నీ తీసుకొని వచ్చాను. వాష్ చేసేసుకొని స్టార్ట్ అయిపోదాము ఇంకా ప్లేసెస్ చూడడానికి. చూసారా చాలా ప్రీ ప్లాన్డ్గా వచ్చాను నేనైతే. దీని స్క్రబ్బర్ అండ్ సోప్ అన్నీ ప్లాన్డ్గా తెచ్చుకున్నాము. నేను ఇందాక కార్ క్యాంపింగ్ సైడే చూపించాను కదా, ఇది వచ్చేసి ఆర్వీ వ్యాన్ వాళ్ళైతే మంచిగా ఇక్కడ చలి మంట కూడా వేసుకున్నారు. బోట్స్ అన్నీ వీళ్ళే తెచ్చుకున్నారు. ఇటు సైడ్ మొత్తం ఆర్వీ వ్యాన్సే ఉన్నాయి, క్యాంపర్ వ్యాన్స్, సైకిల్స్ భలే తెచ్చుకున్నారు అన్నీ. అటు చూడండి, ఇటు సైడ్ అన్నీ పెద్ద పెద్ద వెహికల్స్ అన్నమాట. ఇక్కడ చూసారా, ఇది చాలా పెద్దది ప్లేస్ అసలు. ఇదిగోండి, ఎవరికి ఇక్కడ ఇటు సైడ్ ఎట్లుంది అంటే ఎవరికి వాళ్ళకి పక్కన బెంచెస్ కూడా ఉన్నాయి వ్యాన్స్కి పక్కనే. ఇక్కడ చూడండి, సో ఇంక నేను వెనక్కి వెళ్ళిపోతున్నాను. చాలా వర్షం పడుతుంది. అసలు ఇంత వర్షం ఎక్స్పెక్ట్ చేయలేదు. మా ప్లాన్ మొత్తం వేస్ట్ చేసింది వెదర్. కనీసం మాకు వర్షం ఉందని కూడా చూపించలేదు. ఈ వర్షంలోనే బోటింగ్ కూడా చేస్తున్నారు. సరా క్యాంపింగ్ గ్రౌండ్ ఎన్ని స్లాట్స్, నేను 145 స్లాట్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఇదన్నమాట. మేము ఈ చువ్వర ఓకనాగన్ లేక్ అటు సైడ్ ఉన్నాము. ఇవన్నీ స్లాట్సే. ట్రయల్ ఉంటుందట అసలు దీనికి, కాకపోతే అది క్లోజ్డ్ అని చూపిస్తున్నారు. ఇదంతా మ్యాప్. వర్షం బాగానే పెద్దగా పడుతుంది. అసలు ఈ వ్యాన్లు ఇవన్నీ చూడండి. మనమైతే మన కార్ దగ్గరికి వెళ్ళిపోదాము ఫాస్ట్గా. సో ఇప్పుడైతే మేము క్యాంపింగ్ గ్రౌండ్ నుంచి కంగారూ క్రీక్ ఫామ్ అని చెప్పి ఇక్కడ దగ్గరలో ఒక ప్లేస్ ఉంది, కంగారూస్ని చూద్దాము అని చెప్పి వెళ్దాం అనుకుంటున్నాం అక్కడికి. ఎందుకంటే ఇక్కడ కెలోనాలో ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి అని సర్చ్ చేస్తుంటే అన్ని వాటర్ ఫ్రంట్, సిటీ పార్క్, వాటర్ పార్క్ అవేవో. జస్ట్ మన వ్యాంకోవర్లో కూడా వాటర్ ఫ్రంట్ ఉంటుంది, స్టాన్లీ పార్క్ ఉంటుంది. ఇంకా ఆ వాటర్ చుట్టూరు ఉండే పార్క్స్ అన్నిటిని చూపిస్తుంది. సరే అట్లీస్ట్ ఏదైనా కొత్తగా చూద్దాము అని చెప్పి ఇప్పటి వరకు మేము కంగారూస్ని చూడలేదు. సో అవి చూసినట్టు ఉంటుంది కదా అని క్యాంపర్ గ్రౌండ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి ఒక 36 minutes చూపిస్తుంది. అక్కడికి వెళ్ళిపోదాము. బాయ్ క్యాంపింగ్ గ్రౌండ్. మళ్ళీ ఎప్పుడు వస్తాము. బట్ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ హియర్. చాలా అంటే చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ఇదిగోండి వీళ్ళందరూ చూసారా, వీళ్ళకి చెట్లకి మధ్యలో కొంచెం స్లాట్ లాగా ఉంది.
వాళ్ళు అక్కడ క్యాంపింగ్ చేసుకుంటున్నారు వాళ్ళ వెహికల్స్ పార్క్ చేసి. చాలా పెద్దది క్యాంపింగ్ గ్రౌండ్. నేను చెప్పాను కదా వైల్డ్ ఫైర్స్ వచ్చినప్పుడు ఇదంతా కాలిపోయింది అని చెప్పి. మీకు ఇక్కడ చూస్తున్నట్లయితే కొండ మీద ఒక్క ట్రీ కూడా లేదు, మొత్తం ఎండిపోయినవి. ఇటు సైడ్ వచ్చేసరికి ఓక్నాగన్ లేక్ అన్నమాట. ఇప్పుడు మనం ఏంటి అంటే వెస్ట్ కెలోనా నుండి అసలు డౌన్ టౌన్ కెలోనాకి వెళ్తున్నాము. అండ్ ఇప్పుడు మనం సౌత్ సైడ్ కూడా వెళ్ళాలన్నమాట, సౌత్ కెలోనాకి. ఇదంతా ఒక చిన్న ప్లేస్, జస్ట్ ఈ ఓక్నాగన్ రివర్ పక్కనే ఉంటది అనమాట ఇది మొత్తం. పెట్రోల్ కొట్టిస్తున్నాము. ఇక్కడ అయితే $1.69 ఉంది. అదే వ్యాంకోవర్ లో అయితే $1.89, 90, కొన్నిసార్లు అయితే $2 కూడా ఉంది. ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి ప్రైసెస్. యాక్చువల్గా వచ్చే ముందు మేము ఫుల్ ట్యాంక్ కొట్టించాము, వచ్చే 1 డే ముందు. సో ఒక 500 కిలోమీటర్స్ తిరిగింది. 500 కిలోమీటర్స్ బాగానే మైలేజ్ ఇచ్చింది. ఇక్కడ ఎలాగో పెట్రోల్ తక్కువ ప్రైస్ ఉంది కదా అని చెప్పి మళ్ళీ ఇంకొక ఫుల్ ట్యాంక్ కొట్టిస్తున్నాం. కంగారు క్రీక్ ఫామ్కి అయితే వచ్చేసాము. అసలు చూసారు కదా మొత్తం నిండిపోయింది, లోపల కూడా ఫుల్ జనాలు. ఎండ కూడా వాస్తుంది. నిన్న మొత్తం అన్ని వెదర్స్ చూసాము, బట్ ఈరోజు మంచిగానే సన్నీ డే ఉంది. వెల్కమ్ టు కంగారు క్రీక్ ఫామ్. లోపలికి వెళ్ళేసి చూద్దాం ఎట్లుంటుంది ఏంటి అనేది. మొత్తం ఫుడ్ స్టాల్స్ ఉన్నట్టున్నాయి. ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలి. ఇది వచ్చేసి $20 అట పర్ అడల్ట్ పర్ పర్సన్. సో టికెట్ తీసుకొని లోపల అయితే ఎట్లా ఉంది ఏంటి అనేది చూద్దాము. ఇక్కడ మనకి రెడ్ కంగారూస్, వాలబీస్, రెప్టైల్స్, ప్యారెట్స్ అన్నీ ఇటు ఉన్నాయి. ఇక్కడ ఎట్ సైడ్ ఏమేమి ఉన్నాయి అనేది ఇక్కడ బోర్డు అయితే మెన్షన్ చేశారు. ఫస్ట్ అయితే మేము ఇటు సైడ్ వెళ్తున్నాము. ఇది చూసారా అందరూ, అమ్మో ఏంటో ఇవి ప్యారెట్స్ని చూడడానికి వచ్చాము ఇప్పుడు. బా Wow. Do not touch any parrot. బొమ్మల్లాగా ఉన్నాయి, అసలు కనీసం కదలట్లే, కదులుతున్నాయి ఇప్పుడు. Hi. Oh. She's 28 years old. She's an African gray parrot. Wow. Senior most. Thank you. ఇటు హైఫై స్వాగ్ లిల్లీ యా అంతే అంతే ఏం కదా ఇడిచిడు అంతే స్వాగ్ అంతే అంతే అన్నీ చేద్దాం. Hi. Can we have one? Yeah. Just for no chickens, just kangaroo. Okay.
స్మూత్ ఉంది. Christopher, I think you're a photo bomb. నా కాలు తింటూ పోయింది. పట్టుకున్నావా కనీసం దాన్ని? పట్టుకుంటాం. ఏం కావాలి? అరే నువ్వు తింటావా? లేవు. ఇదిగో ఇదిగో లేదమ్మా. ఇదిగో నేను పెడుతున్నాను. ఇదిగో You three want to stand behind that one and I shot it all. ఏం కాదు, గట్టి పెట్టి చెయ్యి. తినవా? కొడుతుంది. స్పాంజ్ లాగా ఉంది. ఫోటో ఇది స్పాంజ్ లాగా ఉంది. అరే ఇది వద్దా? దాని ఫోటో అది తినట్లే. కంగారు క్రీక్ ఫామ్ అయితే మొత్తం చూసేసాము. మీరు చూసారు కదా, ఈ కంగారూస్, రెప్టైల్స్, ఇంకా బర్డ్స్, ప్యారెట్స్ అవి ఉన్నాయి. బాగుంది. టైం అయితే మంచిగా స్పెండ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఒక బ్రిడ్జ్ అని చెప్పి చూసాము. అక్కడికి వెళ్ళాలి అంటే ఒక 40 minutes పడుతుంది. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిపోదాము. ఎండ బాగుంది, మంచిగా అన్నీ చూడ్డానికి సరిపోయింది. అదే వర్షం ఉంటే అసలు చూసేవాళ్ళం కాదు, బయటికి వెళ్ళే వాళ్ళం కాదు. బా వ్యూస్ అద్దరిపోయినాయి. అసలు వే పైకి చూయించింది కానీ అటు వెళ్ళలేకపోయినాం. కార్ ఎలా ఉంటుందో ఉండదో అని చెప్పి ఇంకా ఇటు సైడ్ వచ్చాము. ఇక్కడ కార్ పార్క్ చేసి ఇంకా నడుచుకుంటూ వెళ్తాము. ఇక్కడ అడుగుతాము సైక్లింగ్ ఏమన్నా రెంట్కి తీసుకోవచ్చా అని చెప్పి. బట్ సైకిల్స్ కనిపిస్తున్నాయి, చూడాలి. తీసుకొని ఇంకా లోపల నుంచి ట్రయల్ చేసుకుంటూ వెళ్తాము. అయితే మైరా ట్రెస్టల్ బ్రిడ్జ్ అని చెప్పి నేను ఒక బ్రిడ్జ్ దగ్గరికి లొకేషన్ పెట్టుకొని వెళ్ళినాము. ఏమైంది, ఒక 50 minutes అంటే సరే ఒక 1 hour వెళ్ళిన తర్వాతకి అక్కడ కొంతమందిని ఎంత దూరం వెళ్ళినా కానీ అసలు ఆ బ్రిడ్జ్ కనపడట్లేదు. కనీసం బైక్ రెంట్ తీసుకుందామన్నా అది కూడా లేదు. ఏం చేయాలో ఏం అర్థం కాక అక్కడ కొంతమంది జనాలు వస్తే వాళ్ళని కనుక్కున్నాం అనమాట. ఎక్కడ తీసుకున్నారు మీరు బైక్స్ రెంట్కి అని చెప్పి. వాళ్ళు అన్నారు అవతల పక్క కొండకి అవతల వైపు రెంటల్స్ ఉంది, అక్కడ నుంచి తీసుకొని రావాలి, ఇక్కడ నుంచి అక్కడికి 10 kilometers నడవాలన్నారు. అసలు ఇవన్నీ అయ్యే పనిలాగా లేదా అనుకున్నాము. అనుకొని ఇంకా నెక్స్ట్ రెంటల్స్ బోట్ అన్న తీసుకొని కనీసం జెట్ స్కీయింగ్, బోటింగ్ అలా ప్రైవేట్ జెట్స్ ఉంటాయి కదా, అట్లన్నా ట్రై చేద్దాం అనుకుంటే $400 అంట. అసలు ఇదంతా వేస్ట్, ఇవన్నీ మన వల్ల కాదని చెప్పి ప్రజెంట్ రిలాక్సేషన్ కోసం అయితే ఒక స్విమ్మింగ్ పూల్కి వచ్చాము. ఇది వచ్చేసి H2O. లోపల ఎలా ఉంటుందో చూపిస్తాం మీకు. పర్ పర్సన్కి అయితే $12.60 తీసుకున్నారు. లోపల ఉన్న యాక్టివిటీస్ అన్నీ చేయొచ్చు అంటిల్ 8 o'clock. నో టైమ్ లిమిట్. ఇవి చూసారు కదా, ఇవి వచ్చేసి లాకర్స్ అన్నమాట. 25 cents 2 quarters అంటే 50 cents స్మాల్ లాకర్. $1 వచ్చేసి బిగ్ లాకర్. 3 hours ఈ స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేసాము ఫుల్గా. ఇవాళ పోండి అనేదాకా అక్కడే ఉన్నాము. నౌ గోయింగ్ బ్యాక్ టు క్యాంపింగ్ సైట్. రేపు మార్నింగ్ బయలుదేరి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఎందుకంటే వెళ్ళే రూట్లో ఎక్కడ స్నో పడుతుందో తెలియదు, ఎక్కడ హెవీ రెయిన్ ఉంటుందో తెలియదు. ఎందుకు నైట్ టైమ్స్ అని చెప్పి ఇంకా మార్నింగ్ వెళ్దాం అనుకుంటున్నాం, రేపు మార్నింగ్ లేచి. సో నిన్న ఎక్కడైతే క్యాంపింగ్ చేసామో అక్కడికే వెళ్తున్నాం. సూపర్ స్టోర్కి వచ్చాము కొన్ని ఎగ్స్ తీసుకెళ్ళడానికి. మేము నిన్న అంటే ఓన్లీ 1 day ఉంటాం అనుకొని ఇంకా కొన్నే తీసుకున్నాము. సో ఇప్పుడు మళ్ళీ ఈరోజు కూడా ఉందాం అనుకుంటున్నాం కదా. ఇంకా కెలోనా నుంచి వెళ్ళిపోయే ముందు, అంటే వెళ్ళిపోతున్నాము అంటే ఇంటికి వెళ్ళిపోతున్నాం అనుకోకండి. నిన్న క్యాంపింగ్ గ్రౌండ్ అని చెప్పాను కదా, అది వచ్చేసి వెస్ట్ కెలోనాలో ఉంది. మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ ఆ ఓక్నాగన్ లేక్ దాటి అవతల సైడ్కి వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ ఐస్ క్రీమ్ తిందాము అనిపించింది. ఇంకా అంటే చాలా రోజులు అయింది, అసలు నేను బ్యాంకాక్లో ఉన్నప్పుడు కూడా తినలేదన్నమాట. చాలా రోజులు అవుతుంది. కొంచెం ఇప్పుడు కూడా బాగా అలసిపోయిన ఫీలింగ్ వస్తుంది నాకు. ఇది తింటే కొంచెం రిఫ్రెషింగ్ అనిపిస్తుంది. అందుకని ఇంకా ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గరికి అయితే వచ్చాము. ఇప్పుడు వెళ్ళి ఐస్ క్రీమ్ తీసేసుకుందాం. టైం వచ్చి 9 అవుతుంది. మీకు తెలుసు కదా, సమ్మర్ వస్తే అంటే ఇంకా పూర్తిగా సమ్మర్ రాలేదు, బట్ పర్లేదు. సో 9 అవుతున్నా కానీ ఇంకా వెళ్తురుగానే ఉంది. పిచ్చిదానిలా ఉన్నాను కదా. కాకపోతే పూల్కి వెళ్ళి వచ్చా కదా, హెయిర్ ఇంకా ఆరలేదు. అసలు ఆరుతుంది
ఆరితే ఇగో ఇట్లుంటుంది అనమాట. పిచ్చి పిచ్చిగా ఉంటుంది. సీరం తెచ్చుకోవడం మర్చిపోయినా, ఇంకా తప్పదు, నన్ను ఇట్లే చూడాలి వీడియో ఎండ్ అయ్యేంత వరకు. ఇది వచ్చేసి వాటర్ ఫ్రంట్ లాగా, కెలోనా వాటర్ ఫ్రంట్. ఓ ఇక్కడ అందరు ఐస్ క్రీమ్స్ తింటున్నారు. చాలా ఫేమస్ అనుకుంటా ఇది. లైన్ అమ్మా దొరికిద్దా? తీస్తూనే ఉన్నా ఆల్రెడీ. ఏం చేద్దాము? ఏం కాదులే. వెళ్ళిపోదాము వెనక్కి. అక్కడ లైన్ చూసి దడుచుకొని పక్కనే ఇదేదో ఉంటే మోలిక్స్ హ్యాండ్ మేడ్ ఐస్ క్రీమ్ అట, దీనికి వచ్చేసాము. ఏదో ఒకటి ఫస్ట్ అయితే మాకు ఐస్ క్రీమ్ తినాలి. ఫ్రీ శాంపుల్ సింగిల్ స్కూప్ విత్ 2 ఫ్లేవర్స్. ఓకే. కెలోనా దాటి వచ్చేస్తున్నాము. ఈ ఫ్లైఓవర్ దాటి ఇప్పుడు మనము ఇట్ సైడ్ వెళ్తున్నాము. ఇది వచ్చేసి వెస్ట్ కెలోనా, అది వచ్చేసి మెయిన్ కెలోనా డౌన్ టౌన్ అనమాట. బాయ్ కెలోనా, సీ యూ నెక్స్ట్ టైం. ఎప్పుడు వస్తానో తెలియదు. చాలా మంచి ఎక్స్పీరియన్స్, అసలు చాలా బాగుంది ట్రిప్ అయితే. నేను వీడియో ఎండ్ చేస్తున్నా అనుకోకండి, జస్ట్ కెలోనాకి బాయ్ చెప్తున్నా అంతే. నిన్న వచ్చేసి మనం డే సైట్ పార్కింగ్ లాట్ లో ఉన్నాం కదా, లోపల ఏమన్నా ఆర్వీ సైడ్ ఉన్నాయా అని చెప్పి కనుక్కున్నాము. సో ఈ లోపల అయితే మనకి పార్కింగ్ అవైలబుల్గా ఉంది అని చెప్తుంది. ఊర్లలో కట్టెల పొయ్యి మీద చేసుకుని తింటే ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్గా ఆ టేస్ట్ వచ్చింది. యాక్చువల్గా కుక్ చేసుకునేటప్పుడు ఆ ప్లేస్ చుట్టూరు ఎలా ఉంటుంది ఏంటి అని వీడియో తీసాను, కానీ ఆ వీడియో క్లిప్ ఎక్కడో మిస్ అయింది. సో అందుకని అది పెట్టలేకపోతున్నా. బట్ నెక్స్ట్ వస్తుంది మార్నింగ్ వ్యూ తోటి. పొద్దున్నే లేచి బ్రేక్ఫాస్ట్ చేసి అలా కూర్చున్నాము, బయలుదేరదాము కొద్దిసేపట్లో అని చెప్పి అలా కూర్చొని చూస్తుంటే ఇలా అందరూ సైకిల్స్ దొక్కుతున్నారు ఈ క్యాంప్ గ్రౌండ్లో. ఈ సైకిల్స్ని కూడా వాళ్ళ కారు వెనకాల పెట్టుకొని తీసుకొని వస్తారు, ఎక్కడికి వెళ్ళినా కానీ క్యారీ చేస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఆర్వీ వ్యాన్. ఇంకా మండే కదా, ఆల్మోస్ట్ అయిపోయిందనమాట లాంగ్ వీకెండ్. అందరూ చెక్అవుట్ చేసేస్తున్నారు. వాళ్ళు చూసారా సైకిల్స్ వెనకాల దాంట్లో పెట్టుకున్నారు, వెనకాల ఆర్వీ కూడా తగిలిచ్చారు. ఇందులోనే బెడ్రూమ్స్, బాత్రూమ్స్ అండ్ హాల్, కిచెన్ అన్నీ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ టైం ఇలాంటిది ప్లాన్ చేయాలి, ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి ఖచ్చితంగా. అది కూడా వీడియో తీస్తాను. మీరు ఆ వీడియోస్ అన్నీ చూడాలనుకుంటే మాత్రం నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కెలోనాకి బాయ్ చెప్పే టైం వచ్చింది. సో పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసేసాక ఇంకా అన్నీ సదిరేసుకున్నాము. యాక్చువల్గా వచ్చేటప్పుడు ఎంత నీట్గా చదువుకుంటామో వెళ్ళేటప్పుడు ఆ శ్రద్ధ అసలు ఉండదన్నమాట. నేనైతే మొత్తం ఎక్కడికక్కడ అన్నీ పెట్టేశాను. వచ్చినప్పుడు ఎంత నీట్గా చూపించాను మీకు, మొత్తం ఎంటీగా. ఇప్పుడు చూడండి మొత్తం ఫిల్ అయిపోయింది. ఇంకా అంటే ఏమీ సదరలేదు, ఉన్నాయి ఎక్కడికక్కడ తోసేసాను మొత్తము. క్యాంపింగ్ గ్రౌండ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. చాలా ఎండగా ఉంది. హోప్ ఆ మౌంటైన్ మీద కూడా ఎండనే ఉండాలి అని చెప్పి, వచ్చినప్పుడు అయినట్లు కాకుండా కొంచెం మంచిగా సన్నీగా ఉంటే బెస్ట్. ఈజీగా వెళ్ళిపోవచ్చు వ్యాంకోవర్కి. అందరు ఇప్పుడే చెక్అవుట్ అవుతున్నారు. 11 o'clockకి చెక్అవుట్ చేయమని చెప్పారనమాట. ఇక్కడ చూసారా అన్ని ఎవరికి వాళ్ళకి మళ్ళీ చాలా ప్రైవేట్గా ఉంది, స్పేషియస్గా. చూడండి
చెట్లకి మధ్యలో ఇలా ఒక స్పేస్, అక్కడే ఫైర్ వేసుకోవడానికి అండ్ ఆల్సో కూర్చోడానికి కూడా టేబుల్స్ ఇక్కడ చూస్తున్నట్లయితే కనిపిస్తుంది. ఇది చూడండి, ఇక్కడ టెంట్ కూడా వేసుకున్నారు. ఇటు సైడ్ లేక్ వ్యూ కనిపిస్తుంది. వీళ్ళైతే ఓపెనింగ్ లేక్ సైడ్ పెట్టుకున్నారు ఈ క్యాంపింగ్. ఈ నెక్స్ట్ టైం ఇలా ట్రై చేయాలి. వీళ్ళందరికీ లేక్ వ్యూ ఉంది మంచిగా. ఇది వచ్చేసి 1 వే అన్నమాట. ఎవరు వెళ్ళినా కానీ ఇట్లా ఈ రూట్లోనే వెళ్ళాలి, తప్పదు. అసలు సైట్లో నుంచి బయటికి రావటం ఆలస్యం, క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నారు. మొత్తం ఊడ్చి టేబుల్ ఉంది కదా అదంతా క్లీన్ చేసి శానిటైజ్ చేస్తున్నారు అనమాట. మళ్ళీ నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఇబ్బంది కాకుండా అసలు చాలా నీట్గా ఉంచుతున్నారు ప్రతి ఒక్కటి. అసలు ఎలా ఉంటుందో ఏంటో అని అనుకున్నాం, కానీ వెళ్ళిపోతున్నాం బయటికి. ఇటు సైడ్ నుంచి ఎంటర్ అయ్యాము, ఇటు సైడ్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నాము. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. $35 అంటే చాలా రీజనబుల్ ప్రైస్. ఒకవేళ మనం ఒక ఎడిషనల్ కార్ యాడ్ చేసుకున్నట్లయితే $12 ఎక్స్ట్రా అట. ఇది చూడండి వీళ్ళు ఎంత బాగా అరేంజ్ చేసుకున్నారో. అది మోస్ట్లీ ఇక్కడ చూస్తున్నట్లయితే కార్లో ఎవ్వరు రాలేదు, అందరూ ఆర్వీ ట్రక్స్ తీసుకునే వచ్చారు. లాంగ్ వీకెండ్ వెళ్ళడానికి బాగానే ఉంటుంది కానీ వచ్చేటప్పుడు తెలుస్తుంది ఆ నొప్పి. 3 అవర్స్లో రావాల్సింది 6 అవర్స్కి వచ్చామన్నమాట వ్యాంకోవర్కి. చూసారా అసలు ఎంత ట్రాఫిక్ ఉందో. ఫైనల్లీ ఇంటికి వచ్చేసాము. అసలు జర్నీ వల్ల మస్తు టైర్డ్ అనిపించింది. వెళ్ళినప్పుడు అసలు ఆ టైర్డ్నెస్సే లేదు. ఇంకా వెళ్ళినప్పుడు ఒక 4 to 5 ప్లేసెస్ కూడా చూసాం కానీ అసలు అంత టైర్డ్ అనిపించలేదు. బట్ ఇప్పుడు మాత్రం ఏమీ చేయలేదు. పొద్దున్న తినే స్టార్ట్ అయినాము కానీ జర్నీ వచ్చేసరికి 6 అవర్స్. అండ్ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మేము ఏం చేసామంటే జస్ట్ కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లో బయట తినడానికి వెళ్ళాము. తిని వచ్చేసరికి నాకైతే కళ్ళు మూసుకుపోతున్నాయి, అంత నిద్ర వస్తుంది, చాలా టైర్డ్ అనిపిస్తుంది. సో ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. ఈ బ్లాగ్ మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని బ్లాగ్స్ కావాలి అంటే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంతవరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు హిట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ కూడా చేయండి. బాయ్, సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.